వెల్కమ్ టు జనా టైమ్స్. మాగలం ప్రజాపక్ష సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల. ఆప్థమాలజిస్టుగా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. బీపీ, షుగర్, ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు. కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల. డోర్ నంబర్ 15-275, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం. వెల్కమ్ టు జనా టైమ్స్. మాజీ మేయర్ అజీజ్ వైసీపీలోకి జంప. ఎస్, అవుననే చెప్పాలి. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల వల్ల మాజీ మేయర్ అజీజ్ మనస్తాపనకు గురైనట్టు మనకు సమాచారం అందింది. అదే విధంగా అంటే ఎప్పటి నుంచో టీడీపీ పార్టీని అనిపెట్టుకొని ఉంటూ ఇటు జిల్లా స్థాయి అధ్యక్షుడిగా ఉంటూ ఎప్పటికైనా కూడా ఎమ్మెల్యే సీట్ను ఆశిస్తున్న మేయర్ అజీజ్కి గట్టి దెబ్బ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వల్ల తగిలిందని చెప్పి ఖచ్చితంగా చెప్పచ్చు. ఇటు వైసీపీ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలోకి రావడం, టికెట్ అతనికి ఖరారు చేయడంతో మేయర్ అజీజ్ మనస్తాపానికి గురి చెందిన విషయం అందరికీ తెలిసిన విషయం. ఎప్పటికైనా నెల్లూరు టికెట్ తందేనంటూ భావిస్తున్న మేయర్ అజీజ్కి చాలా గట్టి దెబ్బే తగిలిందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పచ్చు. అదే క్రమంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి దాదాపు 1 సంవత్సరం కిందట టీడీపీలోకి మారడం, అంతవరకు మేయర్ అజీజ్ వర్గాన్ని చాలా వేధింపులకు గురి చేశాడని చెప్పి అజీజ్ వర్గం కూడా భావిస్తున్నట్టు మనకు తెలిసిన విషయమే. అదే క్రమంలో ఇటు ఆదాల ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇటు రూప్ కుమార్ యాదవ్, కేతిరెడ్డి వినోద్ రెడ్డిని సంధికి అజీజ్ దగ్గరికి పంపించినట్టు నెల్లూరు సిటీకి అజీజ్ను పోటీ చేయించే విధంగా ఆర్థికంగా మేము బలోపేతంగా మేమున్నాము, మీకేం ఇబ్బంది లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని గెలిపిస్తాం నెల్లూరు సిటీ నుంచి అని చెప్పడంతో అజీజ్ కూడా అంగీకారం కూడా తెలిపినట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. అయితే నిన్న జరిగిన ఖలీల్ 43వ వార్డు కార్పొరేటర్ అతను కూడా నిన్న అతన్ని రంగంలోకి దింపినట్టు మనకు సమాచారం అందింది. వైసీపీ వర్గం నుంచి నెల్లూరు సిటీకి రంగంలోకి దింపినట్టు. కానీ మేయర్ అజీజ్ వచ్చి నెల్లూరు సిటీకి కానీ పోటీ చేయగలిగితే చేయించే విధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి పాములు కదుగుతున్నారు కాబట్టి నెల్లూరు రూరల్లో అజీజ్కుండే వర్గం కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఫేవర్గా ఓట్ బ్యాంక్ పయనమయ్యేటట్టు ఇటు నెల్లూరు సిటీలో ఇటు రూప్ కుమార్ యాదవ్, ఇటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇటు ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో అజీజ్కు సహకరించి మెజార్టీతో గెలిపించే విధంగా మేము పాములు కదుపుతాం, మీకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా మేము చూస్తామని చెప్పి చెప్పడంతో అజీజ్ కూడా మౌనం వహించినట్టు ఈ విషయం 2-3 రోజుల్లోనే అధికారికంగా ప్రకటన వచ్చే పరిధిలో కూడా ఉందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. కాకపోతే నిన్న ప్రకటించిన ఖలీల్ 43వ వార్డు మెంబర్ కార్పొరేటర్ డిప్యూటీ మేయర్గా ఉన్న ఖలీల్ని ప్రకటించడం అది కేవలం వైసీపీ ఆడుతున్న స్ట్రాటజీ అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే కనిగిరిలో కూడా ఒక జెడ్పీటీసీ మెంబర్ని ఇన్ఛార్జిగా నియమించారు. కానీ నెక్స్ట్ రాబోయే క్యాండిడేట్ అక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి అనే ఒక పేరు కూడా విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతూ ఉంది. అదే క్రమంలో వైసీపీ ఆడుతున్న స్ట్రాటజీ ఎక్కడైనా ఆడచ్చు, కానీ నెల్లూరు జిల్లాలో చాలా జాగ్రత్తగా ఆడుతూ ఉంది. ఆ స్ట్రాటజీ నెల్లూరు జిల్లాలోనే ప్రయోగిస్తూ ఉంది. ప్రకాశం జిల్లాలో కూడా ఒకరిపైన ప్రయోగించారు, నెల్లూరు జిల్లాలో కూడా మాజీ మేయర్ అజీజ్ పైన ప్రయోగిస్తున్నారు. అతన్ని తీసుకుని వచ్చి నెల్లూరు సిటీలో దించితే ఇటు 2 టికెట్లు కొట్టగలమనే ఒక బలమైన నమ్మకం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డిలో ఏర్పడిందని మనకు ఖచ్చితంగా తెలిసింది. ఇటు రూప్ కుమార్ యాదవ్, కేతంరెడ్డి వినోద్ రెడ్డిని సంధికి పంపించారని, సంధిలో అతను మౌనం వహించాడని, ఎట్టి పరిస్థితుల్లోనూ అజీజే నెక్స్ట్ క్యాండిడేట్ కాబోతున్నాడని కేతంరెడ్డి వినోద్ రెడ్డి కానీ ఇటు రూప్ కుమార్ యాదవ్ కానీ వారి అనునయులతో మాట్లాడడం వారు విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు సమాచారం అందించారు.